హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు క్యారామెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేసి చూపిస్తున్నానండి. ఈ స్వీట్ చాలా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని చాలా సింపుల్గా, ఈజీగా చేసేయచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి. దేనితో చేశారో కూడా కనిపెట్టలేరు, అంత బాగుంటుంది. అయితే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి 3 టీ స్పూన్లు పంచదార, 1 టీ స్పూన్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. షుగర్ని ఇలా క్యారమలైజ్ చేసుకుంటే స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. షుగర్ని గరిటతో ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్వీట్ చేసుకునే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ని బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా బౌల్ని తిప్పుకోవాలి. నేనైతే కేక్ బౌల్ ఒకటి తీసుకున్నానండి. మీరైతే ఏదైనా స్టీల్ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గుడ్లు తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు పంచదార, 1/2 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ వేసుకుంటే కోడిగుడ్లు వేస్తున్నాం కాబట్టి నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఎగ్స్ని బాగా ఎక్కువగా బీట్ చేయని అవసరం లేదండి. షుగర్ కరిగేంత వరకు కలిపితే సరిపోతుంది. షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత 1/2 లీటర్ పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. 2 ఎగ్స్కి 1/2 లీటర్ పాలు పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ పోసినా కూడా స్వీట్ అంత బాగా రాదు. షుగర్ అయితే మీరెంత స్వీట్ తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. 2 ఎగ్స్కి 4 బ్రెడ్ స్లైసెస్ పర్ఫెక్ట్ కొలతండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే స్వీట్ మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వస్తుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని పాలల్లో వేసేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ పాలల్లో ములిగేలా ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి. బాగా కలిపేయకూడదండి, ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా పాలల్లో బాగా మునిగిన తర్వాత బ్రెడ్ పీసెస్ని ఇలా కేక్ మోల్డ్లో వేసేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా పైకి లేకుండా ఇలా స్పూన్తో కిందికి సర్దుకోవాలి. బ్రెడ్ పీసెస్ మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మరిగిన తర్వాత ఈ కేక్ బౌల్ని వాటర్లో పెట్టి మూత పెట్టి 25 నుండి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. 25 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఏదైనా స్పూన్ కానీ లేదా నైఫ్ కానీ పుడ్డింగ్ లోపలికి గుచ్చాలండి. నైఫ్కి ఏమీ అంటకపోతే ఉడికినట్టండి. నైఫ్కి ఏమీ అంటుకోలేదండి, పుడ్డింగ్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలి. పుడ్డింగ్ బాగా చల్లారిన తర్వాత నైఫ్తో అంచుల చుట్టూ ఇలా లూజ్ చేసుకోవాలి. నైఫ్తో ఇలా లూజ్ చేసుకోకపోతే మనము ఇలా తిప్పినప్పుడు విరిగిపోతుందండి. అందుకే ఇలా నైఫ్తో లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ బోర్లించి బౌల్ని ఇలా తిరగేయాలి. ఇప్పుడు పైన ఉన్న గిన్నెని తీసేయాలి. చూడండి, పుడ్డింగ్ ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా వచ్చిందో. ఇప్పుడు జీడిపప్పులతో డెకరేట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే క్యారామెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ స్వీట్ అయితే చాలా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ స్వీట్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ స్వీట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.